ఇది డీసీ టోలీ టీం అనమాట. ఇప్పుడు మనం నిన్న డీసీకి సపోర్ట్ చేసాం కదా, నిన్న కనిపించారు అందరూ డీసీ సపోర్టర్స్. సో బాగానే వచ్చారు డీసీ సపోర్టర్స్. అంటే మ్యాచ్ కోసమే కాకుండా మ్యాచ్ ముందు కూడా జనాలు అంటే వాళ్ళ ఫ్యానిజం చూపించుకోవడానికి, సో ఇంకా ప్లేయర్స్ అది వెల్కమ్ చేయడానికి అనమాట. సో చీర్స్ మామూలుగా ఉండదు. ఈ రోజంతా మ్యాచ్లను మొత్తం సపోర్ట్ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ప్లేయర్స్ వస్తున్నారంట. సో మేము బీ గ్రౌండ్లో నుండి మేము అందరం కలిసి రిసీవ్ చేసుకొని వెల్కమ్ చెప్పడానికి స్టేడియం ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. వెల్కమ్ చెప్పేశాక స్టేడియం లోపలికి ఫుల్ జోస్తో ఎంటర్ అయిపోయాం. సో టైం చూస్తే 2:30 అయిందనమాట. మొత్తం ప్లేయర్స్ అందరూ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇంకా స్టేడియం ఫిల్ అవ్వలేదు, ఇంకా గంట ఉందన్నమాట టైము. సో ఈ గంట లోపు ఫిల్ అవుతుంది. సో చూడొచ్చు యాజ్ ఆఫ్ నౌ అయితే ఆరెంజ్ క్యాప్స్ కూడా కనిపిస్తున్నాయి. స్టేడియం మధ్యలో కూడా చూసుకోవచ్చు బ్లూ టీషర్ట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. మరి ఇంకా టైం ఉంది కాబట్టి చూడాలి, ఇంకా 1 అవర్ తర్వాత స్టేడియం ఎవరితో ఎక్కువ ఫుల్ అవుతుందో, ఆరెంజ్ టీమా లేకపోతే డీసీ టీమ్ అని చూడొచ్చు. సో అదనమాట. ఇక్కడ డీసీ టోలీ వాళ్ళు అందరూ కూర్చున్నారు, ఫుల్గా డీసీని అయితే ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. We are getting ready for toss time! Ladies and gentlemen, boys. Thank you, won the toss. What have you decided to do and the reasons behind it? సో ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి అయితే బ్యాటింగ్ ఎంచుకుందనమాట. ఫస్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్టార్టింగ్ నుండి స్కోర్ దగ్గర 10 రన్ రేట్ మెయింటైన్ చేసిన వికెట్స్ అయితే కంటిన్యూస్గా లూజ్ అయిపోయింది. ఇంకా స్టేడియంలో అయితే 70% ఎస్ఆర్హెచ్కి 30% ఢిల్లీకి సపోర్ట్ చేశారని చెప్పుకోవచ్చు. చూడండి స్టేడియంలో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ ఎంత సైలెంట్ అయిపోయారో. ఇంకా ఎస్ఆర్హెచ్ వికెట్స్ పడుతుంటే ఇంకా డీసీ ఫ్యాన్స్ మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు.
ఈ మ్యాచ్లో అయితే అక్షర్ పటేల్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు, వికెట్స్ కూడా ఏం పడలేదు అక్షర్ పటేల్కి. ఇంకా ఫైనల్గా లాస్ట్లో కొన్ని బౌండరీస్ చేసి ఎస్ఆర్హెచ్ అయితే 163కి ఆల్అౌట్ అయిపోయారనమాట. ఇంకా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయ్యింది. డీసీ ఓపెనర్స్ గ్రౌండ్లోకి వెళ్తున్నారు, అలాగే ఆరెంజ్ టీం కూడా గ్రౌండ్లోకి వెళ్తున్నారు ఎలా అయినా సరే స్కోర్ కంట్రోల్ చేయాలని. కానీ డీసీ స్టార్టింగ్ నుండి కూడా ఫుల్ హిట్టింగ్తోనే రెచ్చిపోతుంది అనమాట. जीतेगा भाई जीतेगा. ఇంకా ఫ్యాఫ్ అయితే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. ఇంకా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఫుల్ విన్నింగ్ రేషియో డీసీకి వచ్చేసిందనమాట. ఇంకా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి అయితే ఇంకా గెలుస్తుందని నమ్మకం పోయింది. జస్ట్ 60 బాల్స్కి 68 రన్స్ మాత్రమే కొట్టాలన్నమాట. ఇంకా డీసీ అయితే 6తో మ్యాచ్ని విన్ చేశారనమాట. ముందే గెస్ చేశాను ఢిల్లీ గెలుస్తుందని. ఎందుకంటే 10 రోజుల నుంచి ఢిల్లీ ఇక్కడ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తుంది. సన్ రైజర్స్కి ఇక్కడ గ్రౌండ్ అలవట్లేదు. ఇక్కడ ఎక్కువగా ఢిల్లీ 10 రోజులనే ప్రాక్టీస్ చేయడం వల్ల అంత ఈజీగా కొట్టారనమాట. సో స్టేడియం మ్యాక్సిమం మోస్ట్లీ 60-70% వరకు హైదరాబాద్కి గ్రౌండ్ సపోర్ట్ చేశారు. ఢిల్లీకి క్రౌడ్ తక్కువే ఉంది, అయినా సరే వీలైనంత వరకు ఎంతవరకు ఉందో అంతవరకు అయితే చేశారనమాట. సో చూడొచ్చు. సో అది